మరోమారు కుర్చీ వివాదం కాకరేపుతుంది. కడప కార్పొరేషన్ పరిధిలో కుర్చీ వివాదం కారణంగా మేయర్ సీటే లేకుండా చేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఆమె సఫలీకృతమైనప్పటికీ కూడా ఆ తర్వాత న్యాయస్థానం కొంత మేయర్ సురేష్ బాబుకు ఊరటనిచ్చింది. అయితే తాజాగా తాళాల వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి మళ్ళీ ఆయనకు నోటీస్ వచ్చే పరిస్థితికి దారితీసింది. ఇంతకు ఆయనకు మళ్ళీ ఎందుకు నోటీస్ ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది అన్న విషయం ఆయన్ని అడిగి తెలుసుకుంటుంది. అన్న ముందుగా మీకు నమస్కారం అన్న. ఎందుకు మళ్ళీ ప్రభుత్వం మీకు నోటీస్ ఇచ్చింది? ఆల్రెడీ ఒకసారి నోటీస్ ఇచ్చారు, మీరు పోయి విచారణకు హాజరయ్యారు, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట హాజరై మీ వాదన మీరు వినిపించారు. అయినా కూడా వినకుండానే మీ వాదన పరిగణలోకి తీసుకోకుండా ఒకేసారి అనర్హత పెట్టి వేయడం, ఆ తర్వాత న్యాయస్థానానికి వెళ్ళడం, న్యాయస్థానంలో మీకు ఊరట కలగడం, సో మళ్ళీ నోటీస్ రావడం, ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దౌర్జన్యాలు, దానసకాండాలు, రౌడీజం చేయడం, ఏ విధంగా వైఎస్ఆర్సీపీని ప్రజాప్రతినిధుల్ని ప్రలోభాలు పెట్టి వాళ్ళని పదుల నుంచి చ్యుతులు చేయడం. నిజంగా ఉదాహరణకి మీరు తణుకు చూశారు, వైజాగ్ చూశారు, ఒంగోలు చూశారు, నెల్లూరు, అంత లెక్కల ప్రజాప్రతినిధులు ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అందరినీ కూడా ఒక్క సీటు లేనే తెలుగుదేశం పార్టీ ముక్కుమ్మడిగా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసి వాళ్ళకు అనుగుణంగా ఉన్న వ్యక్తుల్ని పెట్టుకోవడం, చైర్మన్ చేసుకోవడం. మేము గెలిచాం, మా పార్టీకి లేకి వలసలు వస్తున్నారు, మా అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తున్నారు అని మాట్లాడడం అనేది విరుద్ధం. కడప నగరంలో మెజారిటీ పీపుల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ మీద అభిమానం, రాజశేఖర్ మీద అభిమానంతో 50కి 49 స్థానాలు గెలిచినప్పుడు కేవలం ఒక్క స్థానం వాళ్ళకు ఉన్నప్పుడు, ఆ ఒక్క స్థానం కార్పొరేటర్ కూడా వాళ్ళకి అగనెస్ట్గా ఉన్నప్పుడు, 50కి 50 మేము ఉన్నప్పుడు కొంతమంది కార్పొరేటర్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ వెంచర్లకు దౌర్జన్యాలు చేసి అందరూ పత్రికాముఖంగా అందరూ చూసినదే. ఇన్ని ప్రలోభాలు పెడితే కూడా కేవలం 7 మంది అంటే 7 మంది కార్పొరేటర్ ప్రజాప్రతినిధులు ఆ పక్క పోవడం జరిగింది. కేవలం వాళ్ళకి మా ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు ఎవరికి ఇటువంటి గౌరవం మా శాసనసభ్యులు నేను ఇచ్చాను. కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళ శాసనసభ్యులకి, కమలాపురం శాసనసభ్యులకి ఇద్దరికి కూడా గతంలో మనం ఇచ్చిన మర్యాద వాళ్ళకి ఇప్పుడు ఇద్దామని ఇవ్వడంతో, ఇచ్చిన తర్వాత ఆమె బిహేవింగు అవి నచ్చక ఒక నియంత్ర ధోరణి, హిట్లర్ విధానాన్ని నచ్చక ఆగస్టు 27న మా ఇంటి ముందర, భారతదేశంలో ఎక్కడ కానీ ఒక మేయర్ ఇంటి ముందర చెత్త వేసే కార్యక్రమం జరగలేదు. కేవలం నా మీద కక్ష కట్టి నేను అడ్డుగా ఉండాలని చెప్పేసి వాళ్ళ మనుషులతో మా ఇంటి మీద చెత్త వేసే కార్యక్రమం చేసింది. అంటే ఇంతవరకు ఎక్కడన్నా కానీ ఒక నిరసన తెలపాలంటే కార్పొరేషన్ ముందర నిరసన తెలుపుతారు, కార్పొరేషన్ ముందర చెత్త వేస్తారు. అది ఆనవాయితీ. ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీలైనా నిరసన తెలుపుతారు. అలాంటిది నా ఇంటి ముందర నిరసన అని చెప్పేసి నా ఇంట్లో గుమ్మట్లో చెత్త వేయడం నాకు బాధగా అనిపించింది. నువ్వు ఒక హిట్లర్ పరిపాలన చేసే వ్యక్తికి ఏ విధంగా నేను చేయాలనో, రూల్స్ అగ్నెస్ట్గా చేయొద్దంటే రూల్స్ ఎలా ఉన్నాయో అలా ఫాలో కమ్మని అధికారులకు చెప్పినప్పుడు ఆ రోజున్న అధికారులు ఆ విధంగా ఫాలో అయ్యి మేయర్ స్థానంలో మేయర్ ఒక్కడే పైన కూర్చోవాలి. 29 రాష్ట్రాల్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో 17 కార్పొరేషన్లో మేయర్లుగా కొనసాగే విధి విధానాలని ఎలా జరుగుతున్నాయో అదే విధంగా గౌరవించండి అని చెప్పినప్పుడు, ఆ విధంగా మా అధికారులు గౌరవించినప్పుడు కేవలం కుర్చీ పైన వేయాలి, నేను కూడా పైన కూర్చోవాలి, ఒక ఉకుం పట్టుకొని ఈ విధంగా కక్ష ధోరణి జరుగుతుంది. కేవలం 30 లక్షలు, కొన్ని ఎల్లో మీడియాలు ఉన్నాయి, 30 లక్షలు నా కుమారుడు కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, అది రూల్స్కి అగనెస్ట్కి విరుద్ధమని, మేయర్గా నేనే ఉండి నా కొడుకుతో పనులు చేయించానని 30 లక్షలు. అంటే 10 ఏళ్ళుగా మేయర్గా ఉన్నాను, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, సర్పంచ్గా కొనసాగినాను. నాకు తెలిసింటే ఎప్పుడూ ఈ ఒక వర్క్ కూడా చేయని వాళ్ళము మేము. తెలిసింటే నాకు
ఇమీడియట్గా అప్పుడే అధికారులను దండించేవాడిని. నాకు తెలియకుండా జరగడంతో 30 లక్షల వర్కులు ఒక అవినీతి జరిగిందని, అంటే ఎంతో అవినీతి జరిగింది ఈ కార్పొరేషన్లు అని చెప్పేసి ఎల్లో మీడియా ప్రచురించడం, దాన్ని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎలాగైనా సురేష్ ఉంటే నా కుర్చీ రాదు అనే ఉద్దేశంతో ఎలాగైనా నన్ను పదవిచ్యుతుని చేయాలనే వాళ్ళు కంకణం కట్టుకొని అధికారి, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారి నా వర్షన్ వినకుండా ఒక 36 లక్షల వర్కులు, 5 లక్షలు 10 లక్షల వర్కులు మేరుగా నా దృష్టికి రావు. నా దృష్టికి రానటువంటి నాకు ఎట్లా తెలుస్తాయి? అవన్నీ కూడా ఈలు కమిషనర్ దృష్టిగా వస్తాయి. అవి ఏం నామినేషన్ కింద పద్ధతి ఇచ్చినట్టు కాదు. ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా కమిషనర్ అగ్రిమెంట్ చేస్తాడు, వర్క్ ఆర్డర్ ఇస్తాడు. వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నా మీద ఒక్కరి మీద చర్య తీసుకోవడం అనేది ఇది భావ్యం కాదు అని నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు సింగిల్ జడ్జి తిరస్కరించడము, నేను డివిజనల్ బెంచ్కి పోవడము, పూర్తిగా నా వర్షన్ కూడా వినండి. అతని పదవి 4 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది, 9 నెలలు ఉంది కాలపరిమితి. 9 నెలలు కాలపరిమితి కాకముందే అతని అర్హత పెట్టేస్తే అతని పైకోర్టుకు పోయినా కానీ అతనికి ఎవరు న్యాయం చేస్తారు అనే ధోరణిలో మళ్ళీ రీవెరిఫికేషన్ చేయమని చెప్పినారు. అన్న, ఎందుకు మీ మీద ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంతగా పగబట్టింది? అంటే ఒక రకంగా నేనేమంటే మీరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, మీ మీద ఇంత పగబట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే మధ్యలో ఏమైనా ఎలక్కిల సందర్భంగా కానీ మధ్యలో ఏమైనా మీకు ఏమైనా జరిగిందా? అంటే మధ్యలో మాకేమీ జరగలేదు. ఒక పార్టీ సిద్ధాంతాలతో నేను నడుస్తున్నా, ఒక ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యేగా, కుటుంబంలో ఉన్న ఎమ్మెల్యేగా, కుటుంబ ప్రభుత్వంలో వాళ్ళు చేసే అరాచకాలని పైనుంచి కింది వరకు లోకేష్ కానించి, చంద్రబాబు నాయుడు కానించి, వాళ్ళ మంత్రులు కానించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సర పరిపాలనలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కుట్రలు కుటుంబాలతో కేసులు ఇరికించే పనిలో ఉండరు తప్ప ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం చేస్తాను ఏ కొసాన వాళ్ళకి ఆలోచన లేదు. అంటే మీ ఒక్కనే టార్గెట్ చేసుకున్నారు కదా, రాష్ట్రమంతా టార్గెట్ చేశారు. కడపలో నా సురేష్ బాబు ఒక్కనే టార్గెట్ చేసుకున్నారు. అంటే నేను జిల్లా అధ్యక్షునిగా 18 ఏళ్ళు, మేయర్గా 10 ఏళ్ళు, వాళ్ళకి ప్రలోభాలకు లొంగలేదని, మా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎవరు కూడా నా వెన్నంటే ఉండారని, అన్ని కాన్స్టిట్యూషన్లో కూడా అందరూ పార్టీలు మారుతున్నారు. కడపలో పార్టీలు మారడానికి కేవలం సురేష్ని అడ్డు తగులుకుంటే మిగతా కార్పొరేటర్లు మేము చూసుకుంటామనే ఆలోచనతోనే నా మీద పగబట్టారు. అన్న, మీ మీద ఒక నింద కూడా వేశారు, ఎన్నికల సందర్భంగా మీకు నేను డబ్బులు ఇచ్చానని. అంటే ఒక రకంగా మానసికంగా కూడా మిమ్మల్ని తీవ్రమైనటువంటి వేదనకు గురి చేసేది అనేది ఒకటి ప్రధానంగా వినిపిస్తున్న. నిజంగా అదైతే వాస్తవంగా అయితే నా రాజకీయంలో ఒక మచ్చలాగా నాకు ఆ మాట. 30 ఏళ్ళ నా రాజకీయాల్లో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులను చూశాను, సిపిఐ సిపిఎం వాళ్ళని చూశాను, బీజేపీని చూశాను. ఎవరు కానీ సురేష్ అనేది వ్యక్తి మీద నింద వేసిన కాలాలు ఎంతవరకన్నా ఒక చెయ్యి ఇంత పైన ఉంటుంది కానీ చెయ్యి కింద సాపే వ్యక్తులం కాదు. మా కుటుంబం, మా ఆస్తులు అమ్ముకుండేలా కానీ ఒక ఆస్తులు తీసుకునే వ్యక్తులం కాదు. అలాంటిది జిల్లా అధ్యక్షునిగా 20 ఏళ్ళు కొనసాగిన, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను. ఎవరితో కాంట్రవర్షన్ లేదు. ఇంతకుముందు నేను జెడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు 9 మంది శాసనసభ్యులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ, 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 25 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. అందరితో స్నేహభావంతో అభివృద్ధిలో అందరం కలిసికట్టుగా అందరం పోయేవాళ్ళం. ఈరోజు పరిస్థితి చూస్తే ఆ విధంగా లేదు. ఒక నియంత్రణ ధోరణి, ఒక హిట్లర్ రాజకీయము, ఒక రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది తప్ప ఎక్కడ కాదు. ఈరోజు సంవత్సరం అవుతుంది, పత్రికలు మీరందరూ ఉన్నారు. కడప నగరానికి ఏమన్నా ఒక రూపాయి ఇచ్చారా? ఏమన్నా కానీ కార్పొరేషన్ మహానాడులో ప్రకటించింది, నేను ఇన్ని కోట్లు నిధులు తెచ్చానని చెప్పి మహానాడు వేదికగా ఆమె చంద్రబాబు కూడా థ్యాంక్స్ చెప్పారు. ఏం తెచ్చింది? ఎక్కడ ఏ రోడ్డు వేసినారు? సంవత్సరం అయింది. ఎన్నికల హామీలో నా అజెండాని, రెడ్డప్ప గారి అజెండా అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఒక సంవత్సరం తిరగకముందే కడప సుందరీకరణలో కానీ మా ఇస్తాం.
2 బ్రిడ్జిలు మేము గుర్రాలగడ్డ ఎస్ ఎస్ కదా గుర్రాలగడ్డ గుర్రాలగడ్డలో 6 నెలల్లో 6 నెలల్లో పూర్తి చేస్తాను. సంవత్సరమైంది. మేము ఇచ్చిన జీవోని అదే జీవో మళ్ళీ తిప్పి ఈరోజు టెండర్ పిలిచడం జరిగింది. అంటే ఆ జీవో మా ప్రభుత్వంలో ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేస్తూ సేమ్ జీవో అదే నెంబరు అదే అమౌంట్తో ఈరోజు 24లో 25లో తిరిగి మళ్ళీ ఇచ్చి ఇప్పటికీ టెండర్లు జరగలే. సంవత్సరమైంది, ఆ పని మొదలుపెట్టలే. మా ప్రభుత్వంలో పనులు శాంక్షన్ చేసేది ఇప్పటికీ జరుగుతున్నాయి. సుందరీకరణ భాగంలో బుగ్గవంగ అంటారు. ఇప్పుడు బుగ్గవంగ వర్క్లో ఇప్పుడు టెండర్ పెట్టింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు అడగండి. ఈ సంవత్సరంలో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత డబ్బు పెట్టినారు? 25 లక్షలు. అవి కూడా టెండర్లు ఇంకా ఓపెన్ కాలే, ఏదో 1 కోటి 2 కోట్లు అంటారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు పెండింగ్ పెట్టిన వర్క్ 85% ఆయన కంప్లీట్ చేస్తే 25% 15% ఇన్కంప్లీట్గా ఉంటే బోత్ సైడ్స్ రివిట్మెంట్ వాళ్ళు పక్కన బీటీ రోడ్డు 40 ఫీట్ రోడ్ వైండింగు కాలవ ఇంకా మిగిలిపోయిన వర్క్ని అదనంగా వినాయక నగర్ నుంచి బచ్చుంపల వరకు మేము శాంక్షన్ చేస్తే యుద్ధ ప్రతిపాదనగా మొత్తం కంప్లీట్ చేస్తే బోత్ సైడ్స్ సర్వీస్ రోడ్ 40% కంప్లీట్ చేస్తే ఈ రోజుకి గతి లేదు. మేము వేసిన రోడ్లు మేము చేసేటి ఈరోజు బీటీ రోడ్లు వేసి మేము వేసినామంటున్నాం. ఈరోజు బొగ్గంకలో 25 లక్షలు నువ్వు క్లీన్ అండ్ గ్రీన్ అని చేసినావు. మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఏదా తాదా ఏదా రాజా. నువ్వు అదే 20 లక్షలు పెట్టి మేము నీటి చేసింది. ఈ రివిట్మెంట్ వాళ్ళు ఎవరు కట్టారు? బోత్ సైడ్స్ 40 ఫీట్ రోడ్లు బీటీ రోడ్లు గ్రావెల్ రోడ్లు అంతా ఎవరు వేశారు? మా ప్రభుత్వంలో వేసాం. చెట్లు మేము నాటితే కాయలు మీరు తింటారు. మేము ఆ రోజు చేసిన పనులని ఈరోజు తుది మెరుగులు దిద్దుతూ మేము చేసినామని చెప్పుకుంటారు. ఈ ప్రభుత్వంలో ఒక సంవత్సరం ఏ టెండర్లు పెట్టినారు, ఏ కంప్లీట్ చేసినారు మీరు చూపియండి. సవాల్ అన్న. ఇప్పుడు కోర్టు మీకు ఏం చెప్పింది? అసలు డివిజన్ బెంచ్ ఫస్ట్ బెంచ్కి పోయారు, తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళారు. ఆ డివిజన్ బెంచ్లో మీకు ఏమని ఊరటనిచ్చింది? అసలు మళ్ళీ నోటీసు రావటం ఎంతసేపు ఉన్నా కానీ మేయర్ కానీ దుర్యోగం చేసావని అంటారు, కానీ వాళ్ళు నువ్వు యాక్ట్ని దుర్యోగం చేసావంటారు. కానీ వాస్తవాలుగా మేయర్ నా కొడుకు ఆడ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా చేసేటప్పుడు వాడు చెప్పాల్సింది నాకు ఉంది కదా. అధికారులు తప్పుదాని వలన వాళ్ళు చేసిన తప్పులు నా మీద నొత్తడం భావ్యమా? నా దృష్టికి ఏమన్నా స్టాండింగ్ కమిటీకి వచ్చినాయా? నా జనరల్ బాడీ మీటింగ్కి వచ్చినాయా? 10 లక్షల అబోవ్ వర్క్స్ అన్నీ నా స్టాండింగ్ కమిటీకి వస్తాయి. స్టాండింగ్ కమిటీలో నేను అప్రూవల్ చేయాలి, నా సైన్ ఉండాలి. అవి వచ్చినాయా? నామినేషన్ కింద ఏమన్నా ఇచ్చానా? అవి చూపించాలి. కానీ యాక్ట్లో ఉంది, యాక్ట్లో మేయర్ కొడుకు చేయకూడదని ఉంది, కరెక్ట్. నేను కూడా దానికి అంగీకరిస్తాను. నాకు తెలియకుండా అధికారులు తప్పు చేస్తే నా మీద ఉంటుందమ్మింది. అంటే వాళ్ళ వాదన ఏంటంటే మేయర్ కొడుకు మేయర్కు తెలియకుండా చేస్తాడా అనేది వాళ్ళ వాదన. నువ్వు మేజర్ అండి. ప్రతి ఒక్కరు పిల్లలు ఈరోజు మన మాట వింటున్నారా? మన మాట వింటున్నారా? రియల్గా వాస్తవంగా అయితే నేను ప్రజాప్రతినిధిగా ఉండా. నేను అనుకుంటే ఏ రోజు చేయకూడదు. నామినేషన్ కింద ఇచ్చే రోజులు నాకున్నాయి అధికారాలు. జెడ్పీ చైర్మన్ ఎన్ని వర్కులు, లక్షల వర్కులు నామినేషన్ కింద ఇచ్చాం, కోట్లలో వర్కులు ఇచ్చాం. సర్పంచ్గా మేజర్ గ్రామ పంచాయతీ 50,000 అన్ని నామినేషన్ కింద ఇచ్చే వర్కులు. ఏ రోజు మా కుటుంబం అట్లా పాల్పడలేదు. అందుకే మాకు ఓటమి లేనిక ఇరిగినాం. ఎందుకు నా కమిషనరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఒకటి ఆరోపణ. వాస్తవానికి నిన్న సంఘటన చూసుకుంటే కైనా సర్వసభ్య సమావేశం హాల్కు తాళం వేశారు. ఆ తాళం తీయమంటే కూడా ఆయన నాయకులు లేదనడం ఎలా చూడ అంటే ఒక రకంగా సుప్రీం కార్పొరేషన్కి ఎవరైనా సుప్రీం అంటే మేయర్ తర్వాత కమిషనర్ అని అంటారు మామూలుగా. అలాంటి మేయరే తలలు తీయమంటే తలలు దిగపోవడాన్ని ఎలా చూడాలి అసలు? అది పత్రిక వెళ్ళక కూడా నేను మీకు ప్రెస్ మీట్ పెట్టాను. నేను ఈరోజు కూడా పిలిచి మాట్లాడాను. ఈరోజు కూడా పిలిచి మాట్లాడితే దాని గురించి వదిలేండి సార్,
నాకు పైనుంచి బాగా ప్రెజర్స్ ఉన్నారు. ఎవరు ప్రెజర్స్ నీకు నీకు నిజం చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెజర్ ఉండదా? ఎక్కడి నుంచి ఉంటే నాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి సార్, నేను తీలేను. అంటే దీన్ని బట్టి అక్కడ మళ్ళీ కుర్చీ వేశాడు, ఈ కుర్చీ వివాదానికి కమిషనరే కారణం అనేది బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా దానికి కమిషనరే కారకుడు. నేను మీటింగ్ హాల్కి నేనే సుప్రీం అన్నప్పుడు ఆ మీటింగ్ హాల్ అంతా నాకు మేయర్గా నేను హ్యాండిల్ చేయాల్సినవని సర్వాధికారులు నాకు ఉన్నప్పుడు ఎలా అసెంబ్లీకి స్పీకర్కి ఎలా అధికారులు ఉన్నాయో మేయర్గా నాకు నా మీటింగ్ హాల్ కూడా నా సర్వాధికారులు ఉన్నాయి. అధికారులే ఆ విధంగా చేస్తున్నారంటే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేస్తుందో మీరు ఆలోచన చేయాలి. కమిషనరే ఒక నియంతగా వివరిస్తున్నా అంటే ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులకు ఏ విధంగా వాల్యూ ఇస్తున్నారు, బీసీలకు ఎంత మటుకు వీళ్ళు ప్రజాప్రతినిధులకు వాల్యూ ఇస్తున్నారు. ఒక నియంత పరిపాలన. మాదే రెడ్ బుక్ రాజ్యం, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట. ఒక బీసీ మేయర్గా కమిషన్ నేను పిలిచి మీటింగ్ హాల్ తెరవమని చెప్తే నేను తెరవను, నాకు పైనుంచి ఆర్డర్స్ రావాలి, నాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి, నేను తీయను సార్ అంటున్నాను. మేయర్గా నాకు సర్వాధికారాలు ఉన్నాయి, నీకున్నాయి సార్, నీకున్నా నేను ఇవ్వను. అదేంటి అసలు అర్థం కావట్లే. అంటే సర్వాధికారాలు మీకున్నప్పుడు తీయాలి కదా, మరి తీయాలి, మీ మాట వినాలి. అంటే కుటుంబ ప్రభుత్వం ఆ విధంగా ఉంది. వాళ్ళ భయప్రాంతులు అవుతారు వాళ్ళకి, లేకుంటే ఈ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళ చెప్పులు మడుగులు వత్తాలి, వాళ్ళ అడుగులకు మడుగులు వత్తాలి. ఇంతకీ అక్కడ కుర్చీ పైన వేసినట్టేనా? దీన్ని బట్టి 150% దానిపైన వేసినట్టే చేయరు. అంటే ఒక రకంగా ఎమ్మెల్యేకి పెట్టిగా మారాలనేది ఒకటి ఆరోపణ. ఎందుకంటే కుర్చీ వేసాడంటే కానీ ఎమ్మెల్యేకి పెట్టి అయితేనే కుర్చీ. ఇప్పుడు సాధారణంగా మీరే అన్నారు, ఎన్నో జిల్లాలలో కార్పొరేషన్లో జరిగేటువంటి సమావేశాల్లో కూడా కింద ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కూడా కొంతమంది కింద కూర్చొని చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్స్-అఫీషియో మెంబర్ మాత్రమే, కేవలం ఒక మెంబర్. కర్నూలు మంత్రి టీజీ వెంకటేష్, టీజీ భరత్ కూడా కింద కూర్చున్నాడు. మేయర్గా రామయ్య, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం బీసీకి అక్కడ ఇచ్చినారు. కడప జిల్లాలో బీసీలకు ఆ గౌరవం లేదు. నియంత పరిపాలన జరుగుతుంది. ఈరోజు కడప కార్పొరేషన్లో మా జనరల్ ఫండ్స్ను కూడా కార్పొరేటర్, ప్రజాప్రతినిధిగా ఎన్నికైన కార్పొరేటర్, ఆ డివిజన్ కార్పొరేటర్ని, ప్రథమ పౌరుని కూడా, నగరానికి ప్రథమ పౌరుని నన్ను అధికారులే మమ్మల్ని పిలిచకుండా వాళ్ళలో సర్పంచ్ కాలేదు, ఎంపీటీసీ కాలేదు, కార్పొరేటర్ కాలేదు, డివిజన్ ఇన్ఛార్జ్ అంట, జిల్లా అధ్యక్షుడు అంట, వాళ్ళు ఓపెనింగ్లు పోతున్నారంటే విరుద్ధంగా ఉంది ఈ కుటుంబ ప్రభుత్వంలో. కడప కార్పొరేషన్లో ఈరోజు ఒక బ్యానర్ కట్టుకోవాలంటే 1500 కట్టాలి 3 రోజులకి. మన మహానాడుకి కొన్ని లక్షల బ్యానర్లు కట్టారు. దాని మీద మీరు ఎందుకు సహచట్టం కింద అడగలేకపోతున్నారు? అడిగినాను కదా, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా ఫ్లెక్సీ కడితే ఇంత డబ్బులు అనేది కట్టాలనేది మీ కార్పొరేషన్ నుంచి ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద ఎత్తున మహానాడుకు ఫ్లెక్సీలు వేశారు. ఫ్లెక్సీలు వేసినప్పుడు ఎంత వసూలైంది మీకు? దాదాపు కొన్ని కోట్లలో వచ్చింటుంది ఆదాయం. మీకు రాలేదు, పైసా కూడా రాలేదు. మరి ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు ప్రశ్నించాము. కార్పొరేటర్లు జరిగినాం, కార్పొరేటర్ రిప్రజెంటేషన్ ఇచ్చినారు, దాని జవాబు లేదు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ నెల ఉంది కదా, నాకు టైము ఇస్తాను. ఓ నియంత ధోరణి ఈడ ఈ రాష్ట్రంలో కాదు, మా కడప నగరంలోనే ఈడ అధికారులది, ప్రజాప్రతినిధి పరిపాలన జరగడం లేదు. ఒక హిట్లర్ పరిపాలన జరుగుతుంది. శాసనసభలు రాలు హిట్లర్, ఆమె చెప్పింది హుకుం, ఆమె చెప్పినట్టే నడవాలా, నడవకపోతే అంతు చూస్తుంది. అన్న ఇప్పుడు తాళం తీలే, బాగానే ఉంది, మీరు డెడ్ లైన్ ఇచ్చారు, 2 రోజుల్లో తాళం తీయకపోతే తాళం బద్దలు కొడతారా? మీ సమక్షంలోనే, ప్రెస్ సమక్షంలోనే దాన్ని తాళం చెవిని తీయిస్తా. తాళం చెవి ప్రెస్ సమక్షంలోనే రేపే. ఎందుకు ప్రతి అంశాన్ని కూడా కలెక్టర్ పరిధిలో ఉంది అని తప్పించుకోవడాన్ని ఎలా చూడాలి కమిషనర్? ప్రతి అంశాన్ని కలెక్టర్ తీసుకుపోతున్నా, కలెక్టర్ గారు వాళ్ళు కలెక్టర్కు ముడి పెట్టడాన్ని ఎలా చూడాలి? అసలు ఈ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్గా నీకు ఒక అధికారివి, నువ్వు ఒక కమిషనర్గా ఉన్నావు, నువ్వు అలాంటప్పుడు ప్రతి అంశాన్ని నేను కలెక్టర్ దగ్గరికి అనేది కొంచెం వాదన. అది తీసుకొని పోతున్నారా, తీసుకొని పోలేదా, ఆ దైవానికి తెలియాలి. మనం పోయి కలెక్టర్ని అడిగినప్పుడు
మీ కార్పొరేషన్ నాకు సంబంధం లేదు. కలెక్టర్ గారే చెప్తున్నాడు అన్నమాట, మీకు సంబంధం లేదని. ఏం చెప్పాలి ఇంకా? కలెక్టర్ మాట్లాడే ధోరణి చూస్తా అంటే ఆయన వర్షన్ నాకు సంబంధం లేదు మీ కార్పొరేషన్ గురించి అంటున్నాడు. కమిషన్ అడుగుతుంటే కలెక్టర్ చెప్తున్నాడు నేను చేస్తున్నా అంటాడు. అంటే ఎవరు మాట వినాలి? ప్రజలు అడిగేదానికి కానీ కార్పొరేషన్ కానీ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రతి ఒక్కటి మైండ్ గేమే. ప్రిన్సిపల్ సెక్రటరీ కాంచి ప్రతి ఒక్కరు మైండ్ గేమ్ ఆడుతున్నారు. అవును, ఒక చిన్న విషయం ఇక్కడ నాకు ఒక అనుమానం, బలమైన అనుమానం. నాకు వేరే సమాచారం తెలిసిందన్నా, నేను అడుగుతున్నా డైరెక్ట్గా మిమ్మల్ని. ఈరోజు మీరు విచారణకు హాజరయ్యారు, మీరు విచారణలో విషయాన్ని చెప్పారు ఎవరికి? ప్రిన్సిపల్ సెక్రటరీ. దానికన్నా ముందే మీ ఆర్డర్స్ రెడీ అయ్యాయంట, సస్పెండ్ ఆర్డర్స్, అంటే అదే అనర్హత వేటు వేసే ఆర్డర్స్. అక్కడి నుంచి నేను విజయవాడ నుంచి కడపకు వచ్చి ఆర్డర్ వచ్చినాయి. అదేంటది? ఈ కుటుంబ ప్రభుత్వం అట్లా ఉందండి. వాళ్ళు అనుకుంది చేయాలి. వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా ఇబ్బందులు పెట్టాలి, మానసిక శోభ అనిపించాలి. వాళ్ళు అన్ని విధాలుగా ఇబ్బందులు పెడితేనే ఒక్కరు కూడా పార్టీకి పనిచేయలేరు. వాళ్ళు మానసికంగా ఇబ్బందులు పెట్టాలని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని చేసినా, ఆమె చెప్తాడు ఉదాహరణకి, బాల్ కొడితే మళ్ళీ తిరిగి వస్తుందని, ఇటు కొడితే మళ్ళీ ఇటు కొడుతుందని. అదే విధంగా మేము తిరిగి కొడతాం. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందో దీనికి రెట్టింపు విధానాలు మేము చేసి చూపిస్తాం. దాన్ని రివెంజ్ పాలిటిక్స్ అంటారు కదా. నేనేమంటానంటే, ప్రజలు ఇప్పుడే కడపలో ఒక టాక్ భయంకరంగా నడుస్తుంది. ఏదైతే మేయర్ సురేష్ బాబు ఆ ఎమ్మెల్యే ఇద్దరి మధ్య కుర్చీ వారి కారణంగా ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదన్నటువంటి భావన అటు ప్రజల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. నేను అనడం కాదు, ప్రజల్లో వ్యక్తం అవుతుంది. రైట్. ప్రజలు ఈ నేపథ్యంలో ఇది మీ ద్వారా ఈ ప్రశ్న కరెక్టమైన సమాధానం చెప్తాను. నిజంగా ఈ సంవత్సరంలో మా కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. 3 మీటింగులు జరిగినాయి. 3 మీటింగ్లో శాసనసభ్యురాలు బిహేవ్ చేసింది ఒక కుర్చీ కోసం తప్ప ప్రజా సమస్యల మీద పోరాటం చేసిందా లేదా? జనరల్ బాడీ మీటింగ్లో 15th ఫైనాన్స్ వర్క్స్ శాంక్షన్ కావాలి, అప్రూవల్ కావాలి అని మేమందరం అభివృద్ధి గురించి ఆలోచన చేస్తే ఆ పేపర్ని మీ మీడియా ముఖం చూడలేరు. అన్ని పేపర్లు చించి అవన్నీ అడ్మిషన్స్ శాంక్షన్ జనరల్ బాడీ మీటింగ్లో శాంక్షన్ కానీ ఇక్కడ అడ్డుపడిందా లేదా? అభివృద్ధికి నిరోధకురాలా, అభివృద్ధికి కాక్షించే వ్యక్తులు మేము. అభివృద్ధి జరగాలి, ప్రజా సమస్యలు తీర్చాలి, వాళ్ళు అడిగిన ఆ వీధిలో రోడ్లు మేము చేయాలి అనే ఆలోచనతో ఆ 15th ఫైనాన్స్ ల్యాబ్స్ కాకూడదు, ఆ ఫండ్స్ మేము చేయాలనే ఆలోచనతో ఆ రోజు జనరల్ బాడీలో మేము తీర్మానం చేస్తే దానికి అడ్డుపడింది ఎవరు? అడ్డుపడి నిరోధకులు వాళ్ళ మేమా? ఈరోజు వర్కులు టెండర్ పెట్టాం, ప్రాసెస్లు ఉన్నాయి, టెండర్ అగ్రిమెంట్లు అవుతున్నాయి. ఆ వర్కులు కూడా మా వర్గానికే కావాలి, మా మనుషులే టెండర్ వేస్తారు, హుకుం జారీ చేశారు. మేము ఇచ్చిన పేర్లతోనే టెండర్ వేయాలా, వేరే పేర్లతో వేయకూడదు అంటే నియంత పరిపాలన జరుగుతుంది. అంటే కార్పొరేషన్లో మీరు లేకుండానే కొన్ని పనులు జరిగిపోతున్నాయంటే, అంటే అప్పుడు మీరు మేయర్గా ఉన్నా కూడా అది ఒక రకంగా అవమానంగా ఫీల్ కావాలన్నా? ఈరోజు వీళ్ళ ప్రభుత్వం మేము అడ్డుకుంటున్నా కానీ మాకు అధికారులు సహకరించడం లేదు. అధికారులే ఏది వాస్తవాలని ఇస్తే బ్యూరోక్రసీస్ మాకు ప్రజలకి అనుసంధానం ఉండాలి. మేము ఏదైనా చెప్పినా కూడా అవతల ప్రజలది న్యాయం అయినప్పుడు అనుసంధానము చేయాల్సిన వ్యక్తులు అధికారులు. అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు మేము ప్రజలకు చేయాల్సిన పనిని సమన్వయం పాటించి ప్రజలకు చేయాల్సిన పనులు చేయాల్సింది పోయి అధికారులు అధికార పార్టీకి అడుగులే ఒత్తుతుంటే డెమోక్రసీలో ఏడ జరుగుతుంది? ఈ ప్రజాస్వామ్యంలో ఏడ జరుగుతున్నాయి? ఓ నియంత పరిపాలన జరుగుతుందా లేదా? అంటే మీరు ఒక మాట అన్నారు, ఏదైతే మాకు ఒక రకంగా రాక్షస పాలన సాగుతుంది, రివెంజ్ తీర్చుకుంటాం. నేనేమంటానంటే, ఈ రివెంజ్లు తీర్చుకోవడం వల్ల ప్రజా సమస్యలు గాలికి పడతాయి కదా. అంటే మీరు కూడా నేను అధికారంలోకి వస్తే మేము రివెంజ్ తీర్చుకుంటామంటాం. సో దీనివల్ల వ్యవస్థ
నువ్వు ఎటువైపు తీసుకుపోవాలనుకుంటున్నారు? మేము ప్రజాస్వామ్యంగా ఎన్నికైతాం, ప్రజాస్వామ్యానికి గౌరవిస్తాం, దాని తగ్గట్టుగా ప్రజలకు పనులు చేస్తాం. మేము ఈ అధికారం పోయి 1 సంవత్సరం 5 ఏళ్ళు మీరు చూశారు. 5 ఏళ్ళు మా పరిపాలన మీరు చూశారు. పాలనలో ఎప్పుడు అరాచకాలు జరగలేదు. అరాచకాలు జరగలేదు. ఏంటన్నా? చెప్పు. ఏంటన్నా? ఏం చెప్పు. ఏ అరాచకం ఏంది చెప్పు. కొండను కరిగిచ్చేశారు కదన్నా. ఎవరు? కొండను, మీ వైసీపీ నాయకులు కొండను కరిగి. అది కొండ చెప్పేది అదే కాదు, అదే చెప్తాను. కొండని టెండర్ పిలిచారు. ఆ టెండర్ జిఎస్టీ ఎంత వచ్చింది, ట్యాక్స్ ఎంత వచ్చింది, మీరు ఆడ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ నువ్వు మాట్లాడు నాతో. ఈరోజు కొండను తవ్వుతున్నారు, డబ్బులు కట్టడంలే, రెవెన్యూ గవర్నమెంట్కి రావడంలే. మేము ఉన్నప్పుడు జిఎస్టీ ఎంత వస్తుంది, శేఖర్ రెడ్డికి ఎంత డబ్బు వస్తుంది, గవర్నమెంట్కి మాకు ఎంత వస్తుంది రెవెన్యూ, అది చూసి మళ్ళీ నువ్వు మాట్లాడు. సరేనా, ఇదంటే వదిలేదు. రైట్. అన్నమయ్య ప్రాజెక్టు అసలు అంతమంది చనిపోవడానికి కారణం మీ వైసీపీ నేతే, మీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే కారకుడు. అక్కడ నదిలో ఉన్నటువంటి యంత్రాలను బయటికి రావడం కోసం ఆపేసి దానివల్ల ఒక్కసారిగా తెగిపోయింది అనేది బలమైన ఆరోపణ ఉంది. ఇప్పటికి కూడా ఆ ప్రాంత ప్రజల్లో ఇప్పటికి కూడా అదే టాక్ ఉంది. రైట్. 1 సంవత్సరం అయింది మా గవర్నమెంట్ పోయి. ఈ గవర్నమెంట్ 1 ఇయర్ అయింది వచ్చి. వైఎస్ఆర్సీపీ వలన డ్యామ్ తెగిపోయిందంటే ఎంక్వైరీ ఇవ్వండి. మా మీద ఎంక్వైరీ ఏంటి? తప్పు ఎవరిదని తెలుస్తుంది. అధికారం వాళ్ళు ఉన్నారు కదా, ఎంక్వైరీ ఇవ్వను. వాస్తవంగా డ్యామ్ గేట్లు పడిపోయినాయి. గేట్లు పడిపోయిన దానికి ప్రాసెస్ అధికారులకు చెప్పినాము చేయమని. ఆ లోపల ఎన్నికల కోడ్ వచ్చినాయి. ఇప్పుడు అధికారం వాళ్ళు ఉన్నారు కదా, సంవత్సరమైంది కదా. ఇప్పుడు ఏం చేశారు చెప్పండి. అప్పుడు అధికారం అనేది మాకు 1 సంవత్సరమే. 1 సంవత్సరం మేము చేయలేకపోయినాం. రైట్, మాకు తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి వాళ్ళు సంవత్సరం అయింది కదా. సంవత్సరంలో ఏం చేశారు అన్నమ్మ ఈ డ్యామ్ చెప్పండి. ఏం చేశారు సంవత్సరంలో? మాకు అప్పుడు 1 సంవత్సరంలో నీళ్ళు పోయినాయి, నీళ్ళు తగ్గినారు. 1 మంత్ పట్టింది, 2 మంత్స్ పట్టింది. దాన్ని ఎస్టిమేషన్ వేయాలా, ఎస్టిమేషన్ వేసి టెండర్ పోడలా చేంజ్ చేయాలి. డబ్బులు మేము అలాట్ చేసినాము. ఆ లోపల ఎన్నికలు కోడ్ వచ్చింది, మేము చేయలేకపోయినాము. ఇప్పుడు వాళ్ళ అధికారంలో వచ్చి 1 ఇయర్ అయింది కదా. ఏం చేశారు? ఒక తట్ట మట్టి పోసారా, సిమెంట్ వేసారా, ఏమైనా టెండర్లు పెట్టినారా? మీ ప్రభుత్వ హయాంలో కూడా 5 ఏళ్ళు తట్ట మట్టి పోయలేదు, ఏమీ పోయలేదు అంటున్నారు కదా వాళ్ళు కూడా. ఎవరు? మేము మా ప్రభుత్వంలో గండికోట ప్రాజెక్ట్ ఎత్తుకో 69 టీఎంసీలు నీళ్ళు పెట్టిన చరిత్ర మాది. అలుగునూరు రిజర్వాయర్ నుంచి 3000 క్యూసిక్లు నీళ్లు రావాల్సినవి 300 క్యూసిక్లకి కుదించుకుపోయింటే తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎన్ని తుళ్ళు ఆ రోజున ఇరిగేషన్ శాఖ మినిస్టర్కి ఉమ్మాకి, దేవినేని ఉమ్మాకి, నేను, రఘురామరయ్య, మా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, జయరాముని మేము అందరం విన్నించుకున్న 5 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో చేసిన పాపాన పోలేదు. మా ప్రభుత్వం వచ్చింది, గట్టుల్లో, వాగుల్లో, వంకల్లో పనుకుంటాం, డ్యామీని పదుకుంటాం, పరిగెత్తిస్తామన్నారు. 2014 నుంచి 2019 ఎక్కడ పరిగెత్తి 2019 మేము అధికారంలోకి వచ్చాం. అలుగునూరు రిజర్వాయర్ నుంచి మా బ్రహ్మసాగరానికి 300 క్యూసిక్ నీళ్ళు వచ్చేదాన్ని 3000 క్యూసిక్లకి టెండర్ పిలిచి 4000 కోట్లు మేము పెట్టి అలుగునూరు రిజర్వాయర్కి నుంచి బ్రహ్మసాగర్కి 16 రోజుల్లో 13 టీఎంసీలు తెచ్చిన ఘనత మాకు. ఆవుగురు రిజర్వాయర్ నుంచి గండికోటకి నీళ్ళు తెచ్చి ఆవుగురు రిజర్వాయరు, గండికోట, వామికొండ, మైలవరం, సరవర రిజర్వాయర్లు, గండికోట నుంచి చిత్రావతికి 69 టీఎంసీలు నీరు పెట్టిన ఘనత మాది. గండికోట రిజర్వాయర్ ముప్పు బాధితులకు అందరికీ 1000 కోట్ల పరిహారం ఇచ్చిన ఘనత మాది. మీరేమన్నా 5 ఏళ్ళు మీ ప్రభుత్వంలో ఉంది. అప్పుడు ఆదినాడు ఉన్నాడు. అప్పుడు ఆదినాడు కేవలం అభివృద్ధి కోసమే నేను పోతున్నా, గండికోట నిరుత్సాహుల కోసమే డబ్బులు ఇప్పించేదానికే నేను చేరినన్నాడు. ఏమన్నా 5 ఏళ్ళు ఇప్పించినాడా? 5 ఏళ్ళు మా ప్రభుత్వం ఇచ్చింది. ఇదో కడప నగరంలో ఎన్ని కోట్ల వర్కులు చెన్నాయి అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమి 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైకాట్రీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఐ హాస్పిటల్, పుష్పగిరి ఐ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, ఇన్ని అభివృద్ధి ఎక్కిన కార్యక్రమాలు మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున కానీ హెల్త్కి ఏమైనా ప్రయారిటీ ఇచ్చినారా? కడపలో 12 అర్బన్ హెల్త్ సెంటర్స్ మేము కట్టాం. మీరేమైనా ప్రయారిటీ ఇచ్చినారా? ఈరోజు మందులు లేవు, సిరంజి లేదు.
ఏం లేవు, ట్యాబ్లెట్స్లో షుగర్ ట్యాబ్లెట్స్లో బీపీ ట్యాబ్లెట్లో ఈరోజు ప్రజలు మళ్ళీ దవాఖానా రిమ్స్ హాస్పిటల్కే పోయే పరిస్థితి వచ్చినాయి. అందరికీ అందుబాటులో ఉండాలనే 12 అర్బన్ హెల్త్ సెంటర్స్ రాజారెడ్డి వీధిలో ఒకటి, ముత్తుంజకోట ఒకటి, కౌశనర్ ఒకటి, వైఎస్ఆర్ కాలనీ ఒకటి, అనంకరపల్లి ఒకటి, రామరాజపల్లి ఒకటి మేమంతా ప్రజలకు అందుబాటులో పెడితే ఈరోజు అవన్నీ మూసుకొని అక్కడున్న డాక్టర్లు కూడా రిమ్స్ హాస్పిటల్కి పోయే పరిస్థితి వచ్చి మళ్ళీ రిమ్స్ హాస్పిటల్కి పోయి దవాఖానాలో ట్యాబ్లెట్స్ తెచ్చుకునే పరిస్థితి మీరు చేశారు. ఆరోగ్యశ్రీ కనుమరుగైపోయింది. 108 పోయింది, 104 పోయింది, ఆర్బీకే సెంటర్లు ఎత్తిపోయినాయి. ఎక్కడ కానీ రైతు మీరు ఓడిపోయారు. కడపలో కూడా మీరు 7 స్థానాల్లో ఓడిపోయారు. కారణం ఏంటి? కారణం ఇప్పటికైనా మీరు ఏమైనా బెయిల్ చేసుకున్నారా? మా కార్యకర్తలకి మేము సరైన గుర్తింపు లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థను తేవాలనుకున్నాడు. ఆ వ్యవస్థ ద్వారా అన్నీ చేయాలనుకున్నాడు. ప్రజలు మాకు యాంటీగా తీర్పిచ్చినారు. ఇప్పుడు ఆ వ్యవస్థే ఇప్పుడు మిమ్మల్ని తిట్టాంది. ఏదైతే మీరు అనుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకురావాలి, గాంధీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పాలనేది మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అయి ఉండొచ్చు. బట్ నేనేమంటానంటే దాన్ని అందరూ అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు ఆ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి వాలంటీర్ 100 మందికి ఒక వాలంటీర్ ఉంటాడు. వాలంటీర్ రాసి నేను కూడా తెప్పించుకున్నాను. నాకు కూడా మా పిల్లలకు సర్టిఫికేట్ కూడా నా ఇంటికే వచ్చింది. ఏది ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా నా ఇంటికే వచ్చింది. నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నేను ఈ వ్యవహారంలో నేను ఎక్కడ తప్పుపడ్డా. బట్ నేనేమంటానంటే ఆ వాలంటీర్ వ్యవస్థే మాకు మా జీవితాలు అంటే మాకు ఒక రకంగా మమ్మల్ని బలిపోషణ చేసినారు. ఎవరైతే రౌడీలకు వాళ్లకు బాగా ఒత్తాసు పలుకుతారు కానీ జగన్మోహన్ రెడ్డి మాకు చేసింది ఏమి లేదన్నటువంటి వాదన వినిపిస్తున్నారు. అంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో 5 ఏళ్ళు సుపరిపాలన అందించాడు. ప్రజల ముంగటే పరిపాలన తెచ్చాడు. దీన్నే నేషనల్ ఛానల్స్ అన్నీ కానీ కూడా అప్రిషియేట్ చేశాడని జగన్ గారు చాలా మంచి చేశారు. కరుణానిధి కానీ స్టాలిన్ కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏమి ఇంప్లిమెంట్ చేసామో ఆయన ఇంప్లిమెంట్ చేసినారు. ఢిల్లీలో కానీ ఈవెన్ ప్రధానమంత్రి మోడీ కూడా అప్రిషియేట్ చేశాడు. వాళ్ళు చెప్పిన అబద్ధాలు, వాళ్ళు చెప్పిన సూపర్ 6 వాగ్దానాలు, ఈరోజు సూపర్ 6 వాగ్దానాలు మీరు చూశారు. కడప నగరం ఎత్తుకోండి, 18,000 పింఛన్లు ఇస్తాను 2018లో. 2019 మేము అధికారంలోకి వచ్చాం. 18,800 పింఛన్ల కానీ 28,000 మేము చేశాం. 10 లక్షలు పెంచారు. 10,000 పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా 36. 10,000లో కూడా మీరంతా ఫ్రాడ్ అంటారు. చెప్తారు. 36 లక్షల పింఛన్లు వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు మేము 65 లక్షల పింఛన్లు ఇస్తున్నాం. ఈరోజు అన్ని కోత కోస్తున్నారు. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇప్పుడు రాలేదని. ఈరోజు కడప నగరంలో తల్లికి వందనం పడింది. ఎంతమంది తల్లులు గ్రామ సచివాలయంకి అడుగుతున్నారు మీరే అడగండి. రేపు పొద్దున్న నువ్వు పో సర్వేకి. నిజమైన పేదోళ్ళకి వచ్చే వాళ్ళకి ఈరోజు రావడం లేదు. ఎంక్వైరీ చేయి. ఇంత పెద్ద వ్యవస్థలో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు 65 లక్షలు ఇచ్చినట్టు. 65 లక్షలు పింఛన్లు మోసమేనా? అంటే కొంతమంది అంగవైకల్యం లేని వాళ్ళకు సర్టిఫికేట్లు ఇచ్చారు అనేది మొదట్లో ఆరోపణ వచ్చి తర్వాత ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇదంతా జరిగింది కదా ప్రాసెస్. ఎంతో లక్షల మందికి ఇచ్చేందులో 1% 0.5% తప్పులు జరుగుతాయి. ఆ తప్పు నిందలు జగన్మోహన్ రెడ్డిని ప్రజాప్రతినిధులు వేస్తే ఎవరో చేసిన తప్పు ఒక డాక్టర్ అంగవైకల్యం డాక్టర్ సర్టిఫికేట్ ప్రజాప్రతినిధి ఇస్తాడా, డాక్టర్ ఇస్తాడా? డాక్టర్ మీద మీరు యాక్షన్ తీసుకోండి. మేము రికమెండ్ చేసామా? సో ఇట్లాంటివన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది, తప్పులు చేసింది. ఎవరిచ్చేది అన్ని అధికారులకు చూసేది. ప్రతిదానికి మా మీద నిందలు మోపితే ఎట్లా? నీ చేతిలో ఉంది ఈరోజు. ఈరోజు నిజంగా చెప్పాలంటే మా ఇంట్లో పని చేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అమ్మ ఒడిపోయింది.
అంటే ఇంట్లో పనిచేసే అమ్మ కూడా అమ్మ పడిపోయిందంటే అమ్మాయి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకుందా? ఈరోజు కార్పొరేషన్కి వచ్చిన 2-3 వచ్చారు, మాకు రాలేదు సార్ పెన్షన్, మీ సచివాలయం చెప్పడం లేదని 44 డివిజన్ చెప్తున్నా ఈరోజు వచ్చింది. ఏం చెప్పాలి? 15,000 అన్నాడు, 13,000. ఆ రోజు మేము టాయిలెట్స్ క్లీనింగ్ దానికి పెట్టాం, ఆ రోజు మా అకౌంట్లోకి అన్నాడు. ఈరోజు ఎవరు అకౌంట్లోకి పోతుంది 2,000? మేము అనొచ్చు కదా. ఆ రోజేమో మా అకౌంట్కి అన్నాడు, ఈరోజు ఏమో 2,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ కంటేనే మా మీద నిందేస్తారు. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట. సూపర్ 6 అన్నాడు, రైట్ ఒప్పుకుందాం. ఎంతమందికి గ్యాస్ సిలిండర్స్ ఎలిజిబుల్ ఉన్నారు మన రాష్ట్రంలో? ఇస్తున్నాడా? కడప నగరంలో ఎంతమందికి ఇచ్చాడు? నిజంగా బిలో పార్టీలో అందరికీ ఇచ్చాడా? దాంట్లో కండిషన్స్ పెట్టాడు, రైట్ ఒప్పుకుంటాం. సూపర్ 6 అన్నాడు, ఇంటికి 15,000 P4 విధానాలు వాళ్ళకి అందరికీ అందుతాయి అన్నాడు. ఇంటికి ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి 3,000 అన్నాడు, అంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అది P4 పద్ధతిలోనే ఉద్యోగాలు ఇస్తామంటాడు. ఏది చేసేది? మేము సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 19 సంక్షేమ పథకాలు ఇంట్లో డోర్ ఇచ్చాం. బీఓటీ సిస్టంలో 19 సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో. రైతు రుణమాఫీ, డ్వాక్రా చెల్లెలకి రుణమాఫీ, రైతు భరోసా, మా టైలర్లకి ఒక సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ తీయలేదు. అంటే మీరు కూడా చివరి ఏడాదిలో మీరు కూడా కొంత ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పెండింగ్ పెట్టేటిని మేము ఇచ్చినప్పుడు తెలీదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం మంది ఇవ్వాలని ధర్మం లేదా? మీరు పెట్టినప్పుడు సంవత్సరంలో మేము మొదటి సంవత్సరంలోనే బాకీలని మేము క్లియర్ చేసాం కదా. ఆ మ్యాండేటరీగా నువ్వు తీసుకున్నావా? మీరు ₹1 కోట్ల అప్పు చేశారు అనేది ఒకటి వాదన. మాట్లాడచ్చే. అవును, ఇది ఒక చిన్న విషయం. 10 లక్షల కోట్లు అంటున్నారు, అసెంబ్లీలో ఏమో చూస్తే 4 లక్షల కోట్లు. అది దాంట్లో అది ఇంత వ్యత్యాసం ఎందుకు? అది అంతవరకు మనం మాట్లాడాం, మన కార్పొరేషన్ మాట్లాడదాం. వాళ్ళ ఇంకిత జ్ఞానానికి వదిలేయాలి. అవును, అవినీతి 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 అంటారు. అవినీతి అనకుండా ఇద్దరు అంటారు. ఎవరు? మీరు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఇద్దరు అవినీతి అనకొండలు. ఇలా భర్తం పడతాం అంటారు. ఏం అవినీతి చేసామో చూపిమ్మనండి. ఇప్పుడు నా మీద అవినీతి అన్నారు, 30 లక్షలు. మా కొడుకు కాంట్రాక్ట్ 30 లక్షలు చేశాడు అంటే మా ఫ్యామిలీకి మేము 30 లక్షలు వర్కులు చేసామా? 20 ఏళ్ళు దోచుకున్నారంట కదా మీరు. చూపిమ్మని ఏం చేసాము? ఇప్పుడు వాళ్ళు దోచుకుంటే చూసారు కదా ప్రజలు. అన్ని వెంచర్ల కాడ చేయడము, ప్రభుత్వంలో బట్టి వెంచర్లన్నీ పెండింగ్ పెట్టించి చేయడం కదా. ఏ వెంచర్లో మేము తీసుకున్నాం చెప్పు? మనం ఏం అవినీతి చేసాం నిరూపించి మనం ఛాలెంజ్ చేస్తా. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీ మాత్రం ఈసారి ఏదైతే వైసీపీ అనుసరించిన విధానాన్నే మేము అనుసరిస్తాం. అప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా అరాచకాల అక్రమాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడి ఏదైతే తలొగ్గారో అదే తరహాలో మేము కూడా ఈ కార్పొరేషన్ను కైవసం చేసుకుంటామన్నటువంటి ధీమాను టీడీపీ శ్రేణులు వ్యక్తం చేస్తాను. ఎలా చూడాలి? సంతోషం. సంక్షేమంగా మేమైతే డెమోక్రసీలోనే అంతా ఎన్నికలకు పోయినాం. మీరు ఎవరిని భయపడలేదు. నిజంగా దీన్ని ప్రూఫ్ చూడాలి. నిన్న కూడా ఒక వ్యక్తి అంటాడు భయభ్రాంతులు చేసి ప్రలోభాలు పెట్టి మేము వేసామని. 2014లో పోలీస్ స్టేషన్లో పిలిపించి కేసులు పెట్టించి ఏడ పెట్టాము చెప్పు? నిరూపించు. ఒకటన్నా పిలిపించి ఏది పెట్టామో నిరూపించు. ఎక్కడ పెట్టామో ఎక్కడ చూపించు. 26 తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీఫామ్లు ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి నిజమైన కార్యకర్తకి తెలుగుదేశం వాళ్ళు నిలబెట్టించింటే బీఫామ్లు తీసుకుని మా దగ్గరకు వచ్చి సార్ నేను బీఫామ్ మీకు ఇస్తానా, నాకేదన్నా ఇవ్వండి అన్నారు. అంటే ఆ స్థాయిలో జరిగిందంటే భయపెట్టకుండానే జరిగింది. ఎవరు? మీరు
వాళ్ళకు బీఫామ్ కరెక్ట్గా వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్త ఇస్తే నిలబడిందేమో. నిజమైన కార్యకర్తలు ఎవరు నువ్వు ఇచ్చింటే కదా వాళ్ళు 24 మంది నిలబడినారే, 26 మంది నిలబడినారు కదా. మేము వాళ్ళని కూడా పరిపాలన చేయాలి కదా. 50 డివిజన్లు ఎలక్షన్ జరిగినాయి. 50 డివిజన్లు 26 డివిజన్లు పోలింగ్ జరిగింది. 20 డివిజన్లు 24 డివిజన్లు ఈ నామినేషన్ అయినాం. 26 డివిజన్లు ఎందుకు భయపడలేము మేము? అవి కూడా భయపడి చేసుకుండాలి కదా. అవి కూడా మేము భయపడి చేసుకోండాలి కదా. వాళ్ళని పరిపాలనలు చేసి లోపరుచుకోనో కేసులు పెట్టో చేసి 50 చేసుకునేది కదా. దాంట్లో ఆనంకనపల్లి ఎందుకు తెలుగుదేశం గెలిచింది? వాళ్ళని కూడా బెదిరించండి కదా. వాళ్ళతో టైప్ అయ్యారు. ఏది వాళ్ళతో టైప్ అయ్యారు? ఎవరు? అది కూడా అన్నారు కదా వాళ్ళతో టైప్ అయ్యారు. ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ లక్ష్మీరెడ్డి ఫ్యామిలీ పచ్చగడ్డేసి బగ్గుమంటది. ఎప్పుడు కానీ మేము రాజీనా కూడా గల. ఈరోజు కూడా లక్ష్మీరెడ్డి ఫ్యామిలీ మాతో వైరమే, మా ఫ్యామిలీతో. నిజాయితీపరుడు ఇలా లక్ష్మీరెడ్డి అయితే. ఇంతవరకు అపోజిషన్గా ఉన్నా కానీ ఒక విలువలతో కూడిన రాజకీయాలు ఉన్నాడు. నిజంగా పార్టీని మోసిన వాళ్ళండి. పోసిన వాళ్ళని మర్చిపోతే ఎట్లా? కాడ పట్టుకుని లాస్ట్లో వచ్చి కాడ పట్టుకున్నాం మేము పట్టుకున్నామంటే ఎట్లా? అంటే ఇక్కడ చిన్న విషయం అన్నా, మిమ్మల్ని చిన్న విషయం అడగదలుచుకున్నా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే రాబోయే రోజుల్లో ఏదైతే పోలీసులను ఇది చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకు ఏదైతే మనం నో డ్యూస్ ఇస్తామో అట్లా అవన్నీ కూడా మెలికలు పెట్టి ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనేది వాళ్ళ ధీమా. మీరు అడ్డుకోగలరా? వాళ్ళు ఎన్ని చేసినా కానీ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భయభ్రాంతులు కారు. ఖచ్చితంగా పోటీ ఉంటాయి అన్ని డివిజన్లో. మళ్ళీ మీరే పాగా వేస్తారా? వైసీపీనే పాగా ఖచ్చితంగా ఇస్తారు. వైసీపీ పాగా వేస్తుంది కడప. అంటే ఎందుకు ఎందుకు ఈ సంవత్సరం నమ్మకం మీకు? ఒక సంవత్సరంలో చూశారు వాళ్ళు ఏమి సంక్షేమ పథకాలు చేశారు, ఈ కడప నగరానికి అభివృద్ధికి ఏమి తెచ్చారు చూస్తారు. ప్రజలే చూస్తున్నారు. అంటే ఇప్పుడు తరచుగా వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు దోచుకున్నారు అనే కదా చెప్తున్నది. ఆమె అనే మాటలే ప్రజలకు పొమ్మనండి. మేము దోచుకున్నాం తిన్నామని ఉంటుందా? ఆమె చేసినవి కూడా మేము చెప్తాం. లాస్ట్ అంతిమ తీర్పు ప్రజలే కదా, చూద్దాం. సో ఖచ్చితంగా స్థానిక సంస్థల మేము అన్ని పోటీ పెడతాం. గట్టిగా నిలబడతారు మీరు? అన్ని పోటీ గట్టిగా 100%. 100%. 50 డివిజన్లో నిలబడతారు. 50 డివిజన్లు అన్ని పోటీ పెడతాం. సరే, నా చివరిగా ఒక మాట అన్నా, ఇంకా క్లోజ్ చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలనపై మీ అభిప్రాయం? చెప్పిన హామీలు, ఇచ్చిన వాగ్దానాలు కేవలం 1-2 చేసి తూతూ మంత్రంగా చేయడది. ఈ సంవత్సర పాలనలో కేవలం అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యాకాండలు, మానభంగాలు చేసినారు తప్ప ఎక్కడ కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒక సంవత్సరం పొలాంగ్ చేసినారు తప్ప ఎక్కడ కానీ అభివృద్ధి జరిగిన పాపాన పోలేదు. ఈ జిల్లాకి అంతో ఇంతో వరకు అభివృద్ధి జరిగిందంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఈ సంవత్సరంలో ఏ నియోజకవర్గంలో ఉన్నా శంకుస్థాపన చేశాడు ఒకటన్నా చంద్రబాబు నాయుడు. ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు కూడా ఆయన సంక్షేమ పథకాలకి, సూపర్ 6కి ఆయన వాగ్దానాలకు మోసపోయి ప్రజలు ఓటేశారు. ఇంతవరకు ఈ జిల్లాకి చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇంత ముందు 96లో వెలుగొండ ప్రాజెక్టుకి అది చిరకాల వాంచ రాజగోపాల్ రెడ్డికి, అది రాజశేఖర్ గారే జాతికి అంకితం ఇచ్చిన వ్యక్తి. ఈరోజు 4 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయంటే, ఈరోజు రాయచోటులో బిందె ₹10 కొనేవాళ్ళు ఈరోజు 24/7 నీళ్లు తాగుతున్నారంటే ఆ మానవత పుణ్యమే. అది రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పటి నుంచో అనుకునేది ఆయన నెరవేర్చాడు. వెలుగొల్లు ప్రాజెక్ట్ జాతికి అంకితం ఇచ్చాడు. ఈరోజు బ్రహ్మసాగరం రాజశేఖర రెడ్డి జాతికి అంకితం ఇచ్చాడు. తెలుగుగా రాజశేఖర కంప్లీట్ ఎన్టీఆర్ శంకుస్థాపన చేశాడు. తూతూ మంత్రంగా అప్పుడు 5 కోట్లు పెట్టారు. కంప్లీట్ చేసింది రాజశేఖర రెడ్డి. జాతికి అంకితం ఇచ్చింది సోనియా గాంధీతో ఓపెన్ చేసినాడు. ఫస్ట్ జాతికి అంకితం ఇచ్చే రోజే 13 టీఎంసీలు నీళ్ళు పెట్టిన చరిత్ర రాజశేఖర్ది. ఈరోజు గండికోట రామారావు శంకుస్థాపన చేశాడు కానీ ఎప్పుడు కానీ పూర్తిందా? మీరేమన్నా 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు
అధికారం ఉన్నారు. ఎప్పుడన్నా మునక ప్రాంతాలకు ఆర్ఆర్ఎండి గ్రాంట్ ఇవ్వాలనుకున్నారా? ఇచ్చిన పాపన వల్ల మేము 1050 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మాది. 1050 కోట్లు ఇచ్చి 26 టీఎంసీలు పెట్టిన చరిత్ర మాది. 1.5 టీఎంసీ వామికొండలో, సర్వరారులో కూడా 1.5 టీఎంసీ నీళ్లు పెట్టిన చరిత్ర మాది. సర్వరాయ సాగర్ది కూడా మీ నాయకుడు చేపల చెరువుకు పోతాను, అది చేపల చెరువుకు పోతుందని ఆడ మేము 1.5 టీఎంసీ నీళ్లు పెట్టామా లేదా? మీరు పెట్టారు. దాన్ని వాడుకునేదానికి ఎవరి కోసం? మీ నాయకుడికి లబ్ధి చేకూరడం కోసమే ఆడ సర్వరాయ సాగర్లో నీళ్లు పెట్టారనేది ఒక బలమైన ఆరోపణలేండి. అది ఆరోపణలు వస్తుంటాయి, ఎన్నో వస్తుంటారు, కానీ అది పక్కనే ఖండించాలి. గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది కమలాపురం నియోజకవర్గం. కానీ నేను ఒక చిన్న విషయం ఇక్కడ అడగదలుచుకున్నా. అవును, మిమ్మల్ని మాజీ అని కొందరు అభ్యర్థించినారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్పబోతున్నాను? ఎల్లకాలము మేయర్గా ఉన్నాం కదా, ఎప్పుడైనా మాజీ కావాల్సిందే కదా. అంటే ఇంకా 2 రోజుల్లో మాజీ అన్నారు కదా. అది కోర్టు ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. జ్యుడిషియల్ అధికారులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంచి అమరావతి నుంచి అందరూ ఇబ్బందులు పెట్టాలని. ఇదేం కొత్త కాదు. ఈ ప్రభుత్వంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని అందరికీ తెలుసు. మళ్ళీ నాకు నోటీస్ ఇస్తారు. రేపు ఆ నోటీసులు తీసుకొని నేను మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి కోర్టు విచారణకు హాజరవుతున్నా. ఆ రోజు ఏం చెప్పబోతున్నారు మీరు? చెప్పబోతున్నా ఖచ్చితంగా. అదే ఏం అధికారులు పిలిచండి. అంటే అధికారులను బాధ్యులు చేయమంటారు మీరు? అధికారులు కాదు, నేను తప్పు చేయలేదు. నా మీద వేసిన నింద తప్పు. నాకు జరిగిన నాకు తెలిసి జరిగిందా, తెలియకనే జరిగిందా అని నా మీద ఎట్లేస్తాను నింద. ఈ విషయాన్ని ముందే చెప్పారు కదా మీరు. మళ్ళీ నోటీసులు ఇవ్వడం అంటే ఒక రకంగా రాజకీయ కుట్ర జరుగుతుంది కదా. ఆ రోజు నేను అక్కడే పోయినప్పుడు ఆనే తిరుగుతున్నారు, వాళ్ళ మనుషులు ఆనే తిరుగుతున్నారు. జిల్లా అధ్యక్షుడే ఆనే ఉన్నాడు నా పక్కనే. నాకు కూడా సమాచారం వచ్చింది ఏంటంటే, నాకు కూడా తెలిసింది ఏంటంటే, ఒక జిల్లా అదే పోలిట్ బ్యూరో సభ్యుడు అక్కడే తిరుగుతున్నాడు. మీరు ఆఫీస్ నుంచి బయటికి రాగానే ప్రెజర్ పెట్టి ఒక ఆర్డర్ కూడా రెడీ చేశారనేది ఉన్న సమాచారం. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, చేయనియండి. ఎంతవరకు జరుగుతుంది అంతవరకు అందరు ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ అంత రివెంజ్ తీర్చుకునేంత మీ మధ్య వైరం రాజకీయంగా కానీ అంటే పర్సనల్గా ఏమన్నా? పర్సనల్గా ఏంది, రాజకీయంగానే వైరం. మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకటి మేయర్ సురేష్ బాబు 20 ఏళ్ళ నుంచి దోచుకున్నాడని, ఆ తర్వాత అంబియాద్ బాషా, ఇద్దరు మా ఇద్దరిని అన్ప్లాపర్ చేయాలని, రేపు ఎన్నికల్లో మేమే అడ్డు వస్తామని, ఇద్దరం అడ్డు వస్తామని, వీళ్ళిద్దరిని అన్పాపులర్ చేస్తే రేపు మాకు రాజకీయంగా ఎదురుండదని. ఆ ఎన్ని కుట్రలు జరగవు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తే జరగవు. లాస్ట్కి ప్రజా తీర్పునే శిరస వహించాలి మనం. ప్రజలు ఆ రోజు తీర్పు ఇస్తారు. ఎవరు అన్యాయంగా పోతున్నారు రోజు ఇప్పటికే గమనిస్తారు అందరూ. ఏం డెవలప్మెంట్ జరిగింది, గతంలో ఏం జరిగింది. ఈరోజు అన్నీ నిరోధకులుగానే ఉన్నారు, కానీ అభివృద్ధి ఆక్షింతలే. ఓన్లీ కార్పొరేషన్ నిధులతో, సెంట్రల్ నుంచి మాకు వచ్చే ఫండ్స్తో ఆ నిధులను వాళ్ళు అడ్డు పెట్టుకొని ఆట్లాడుతున్నారు తప్ప ఏమి అభివృద్ధి కార్యక్రమం చేయడం లేదు. అంటే మీ ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఇట్లాంటి ఎమ్మెల్యేని ఎక్కడ చూడలేదనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్న టాక్. మనం ఎక్కడన్నా కానీ కడప నగరం అనేది ప్రశాంతం. చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాల్లో ఏమన్నా కానీ ఒకప్పుడు ఫ్రాక్షన్లు ఉన్నాయి, కానీ రాజశేఖర్ వచ్చిన తర్వాత ఫ్రాక్షన్ అనేది లేకుండా అందరూ పిల్లలు చదువుకుంటారు, అందరూ ఉండరు. ఒక నియంతలాగా వివరించినది ఇప్పుడే చూడడం ఉన్నది కడప నగరం. నేను ఈ విషయాన్ని ఏ రోజు ఎన్నికలు అయిపోతాయో ఆ రోజు మరుసటి రోజే అందరం కలిసిమెలిసి తిరిగే వాళ్ళం. ఈరోజు ఆ సంస్కృతి లేదు. ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేదు ఆ సంస్కృతి. వైరంగానే ఉంది. అది కడపలో ఎక్కువ అయింది. అంటే టీడీపీ నాయకులు మాతో వచ్చి మాట్లాడినా ఓర్చుకోలేరు, మా వైసీపీ నాయకులు వాళ్ళతో కలిసినా ఓర్చలేరు, కలుసుకోలేరు. ఒకరి మీద నిందలేస్తేనే మొత్తం పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో ఒకరి మీద బుద్ధ జరగాల, వాళ్ళని అన్పాపులర్ చేయాలా, మనం లభించే కూర్చోాలనే ఆలోచన చేస్తున్న అన్నీ గమనిస్తారు ప్రజలు. నిన్న మాకు ప్రజలు ఎట్లా తీర్పిచ్చారో రేపు నెక్స్ట్ మీకు కూడా ఇస్తారు. ప్రజా తీర్పే లాస్ట్ శిరస వహించాల్సింది అందరం. ప్రజా తీర్పుకి మనం కట్టుబడి ఉండాలి. లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్ పబ్లిక్.
సో మొత్తం మీద ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటాం. రాబోయే ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వబోతున్నాం. ఏదైతే తనపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారో అందువల్లే ఇలాంటి పరిస్థితులు దారితీస్తున్నాయి. అయితే న్యాయస్థానం తన వైపే ఉంటుందన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నా పదవీ కాలం పూర్తయ్యే వరకు నేను మేయర్గానే కొనసాగుతాను, ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా తలొగ్గే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని మనతో పడ్డటువంటి మేయర్ సురేష్ బాబు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.